తెలంగాణలో అన్ని కేటగిరీలో కలిపి మొత్తం 243 కులాలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, ఓసీలో ఏ కేటగిరీలో ఎన్ని కులాలున్నాయో వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన కుల గణనలో వివరాలను సేకరించేందుకు గాను ఆయా కులాలకు కోడ్లను కేటాయించింది. ఇతర రాష్ట్రాల వారికి కూడా ప్రత్యేక కోడ్లను కేటాయించి కులగణన చేపడుతోంది. తెలంగాణలో అన్ని కేటగిరీల్లో కలిపి మొత్తం 243 కులాలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, ఓసీల్లో ఏ కేటగిరీలో ఎన్ని కులాలు ఉన్నాయో వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన కులగణనలో వివరాలను సేకరించేందుకు గాను ఆయా కులాలకు కోడ్లను కేటాయించింది. తెలంగాణ వారే కాకుండా ఇక్కడ నివసిస్తున్న ఇతర రాష్ట్రాల వారికి కూడా ప్రత్యేక కోడ్లను కేటాయించి గణన చేపడుతోంది. కులం, మతం లేదని చెప్పేవారిని ప్రత్యేక కోడ్ కింద నమోదు చేస్తోంది. మొత్తంగా కులగణన ప్రశ్నావళిలో కులాలకు సంబంధించి 249 కోడులను కేటాయించింది. ఈ సర్వేలో కులాల సమాచారంతో పాటు ఆయా కుటుంబాల భూముల వివరాలు, వారికి ఎదురవుతున్న భూ సమస్యలపైన ఆరా తీస్తోంది. వ్యాపారవేత్తలైతే వారి వార్షిక టర్నోవర్ వివరాలు అడుగుతోంది. ఇక ప్రార్థనాలయాలకు వెళ్లే విషయంలో కులపరమైన వివక్ష ఎదురవుతోందా అని కూడా తెలుసుకుంటోంది. శనివారం ప్రారంభమైన కులగణన ప్రశ్నావళిలో ఎన్యూమరేటర్లు ఈ వివరాలన్నింటినీ సేకరిస్తున్నారు. కులాల జాబితాకు సంబంధించి ఎస్సీల్లో ఆది ఆంధ్ర నుంచి ఒల్లువాన్ వరకు మొత్తం 59 కులాలు ఉన్నట్లు, ఎస్టీల్లో అంధు నుంచి నక్కల కుర్వికరణ వరకు కలిపి 32 కులాలు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. బీసీ జాబితాలో అన్ని కేటగిరీల్లో కలిపి 134 కులాలు ఉన్నట్లు తెలిపింది. వీటిలో బీసీఏ కేటగిరీలో 57 కులాలు, బీసీబీలో 27 కులాలు, బీసీసీలో 1, బీసీడీలో 35, బీసీఈలో 14 కులాల చొప్పున ఉన్నాయి. వీరితో పాటు అనాథలు, 10 ఏళ్ల వయసు రాకముందే తల్లిదండ్రులను కోల్పోయి నిరాశ్రయులైన పిల్లలను బీసీఏ కేటగిరీ కిందకు నమోదు చేయాలని పేర్కొంది. వీరి కోసం ప్రధాన కాలంలో కులం కోడ్ కింద 044ను కేటాయించింది. క్రిస్టియన్ మతంలోకి మారిన షెడ్యూల్ కులాల వారితో పాటు వారి సంతానాన్ని బీసీసీలో నమోదు చేస్తున్నారు. ఓపెన్ కేటగిరీలో మొత్తం 18 కులాలు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. బీసీసీలో లేని క్రిస్టియన్లు, బీసీఈలో లేని ముస్లింలను కూడా ఓసీ జాబితా కింద ఉంచారు. వీరికి ప్రత్యేక కోడులను కేటాయించారు. వీరే కాకుండా జైనులు, బౌద్ధులు, లింగాయత్, మార్వాడి, పట్నాయిక్, సిక్కులు, వర్మలు కూడా ఓసీ జాబితాలోనే ఉన్నారు. ఇంకా ఎవరైనా ఇతరులు ఉంటే వారి కోసం 000ను కోడ్గా నమోదు చేయాలని ఎన్యూమరేటర్లకు ప్రభుత్వం సూచించింది. వివరాల సేకరణకు వెళ్లిన ఎన్యూమరేటర్లు ఆయా కుటుంబ సభ్యులు చెప్పిన కులాన్ని బట్టి సంబంధిత కోడ్ను నమోదు చేస్తున్నారు. తెలంగాణలో ఉంటున్న స్థానికేతరులైతే వారు ఏ రాష్ట్రానికి చెందిన వారనే వివరాలను నమోదు చేసేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలకు కోడులను కేటాయించారు. తెలంగాణలో కుటుంబాలు, ఆయా కుటుంబాల్లోని వ్యక్తులు ఏ భాష మాట్లాడుతున్నారనే వివరాల కోసం తెలుగు సహా మొత్తం 18 భాషలకు కోడులను ప్రశ్నావళిలో కేటాయించారు. అంతేకాకుండా కులపరమైన వివక్ష, బెదిరింపులు, ఆయా మతాల ప్రార్థనాలయాలకు వెళ్లే అంశాలను కూడా కులగణనలో తెలుసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి ప్రశ్నావళిలో ప్రత్యేక ప్రశ్నలను పొందుపరిచారు. ప్రశ్నావళి షెడ్యూల్ కాలం సంఖ్యలో 56వ ప్రశ్నలో ఎలాంటి బెదిరింపులు, వివక్ష లేకుండా మీ కుటుంబంలోని సభ్యులు స్థానిక దేవాలయాలకు, మసీదులకు, చర్చిలు, ప్రార్థనా మందిరాలకు స్వేచ్ఛగా వెళ్లగలుగుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. కుటుంబ సభ్యుల భూముల వివరాలను నమోదు చేసే క్రమంలో భూములకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలను కూడా తెలుసుకుంటున్నారు. ఆయా సమస్యలను నమోదు చేసేందుకు కోడ్లను కేటాయించారు. వీటిలో వారసత్వం లేదా మ్యూటేషన్ సమస్యలు, పట్టా ఉంది కానీ దానిలో వివరాలు తప్పుగా వచ్చాయి, ధరణి వల్ల వచ్చిన పట్టా సమస్య,
పట్టా ఉన్నా భూమి ఇతరుల అక్రమాధీనంలో ఉంది, అసైన్డ్ భూమి ఇచ్చారు కానీ పట్టా ఇవ్వలేదు, ఇదే భూమిపై సర్వే జరిగిన అటవీ హక్కు పత్రం ఇవ్వలేదు, ప్రభుత్వ భూమి సాగు చేస్తున్నాం, అసైన్డ్ పట్టా కోరుతున్నాం, ఇతరముల లాంటి ప్రశ్నలకు వివరాలను కోడ్ల వారీగా నమోదు చేస్తున్నారు. వ్యాపారం, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, పారిశ్రామికవేత్తల నుంచి వారి వార్షిక టర్నోవర్ వివరాలను తెలుసుకుని నమోదు చేస్తున్నారు. ఇక కాంట్రాక్టర్, బిల్డర్, సినిమా నిర్మాత, దర్శకులు, నటీనటులు, క్రీడాకారులు సహా వివిధ పనులు చేసే వారి వివరాలను ప్రశ్నావళిలోని స్వయం ఉపాధి అనే కాలంలో ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు. శనివారం ప్రారంభమైన కులగణనలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రశ్నావళిలో ఉన్న అన్ని ప్రశ్నలకు ఆయా కుటుంబ పెద్ద సభ్యులు సమాధానం చెబుతున్నప్పటికీ ధరణి పాస్బుక్, ఆధార్ నెంబర్లు చెప్పేందుకు కొంత వెనకాడుతున్నారు. అయితే తమ కుటుంబానికి ఎంత అప్పుందనే ప్రశ్నకు మాత్రం వెంటనే సమాధానం చెబుతున్నట్టు తెలిసింది. ధరణి, ఆధార్ నెంబర్లు చెబితే తమ ఆస్తుల వివరాలన్నీ ప్రభుత్వానికి తెలిసిపోతాయని, ప్రభుత్వ పథకాలేవి తమకు దక్కవనే అపోహలో కొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని తొలగించేందుకు ప్రభుత్వం చేపట్టిన కులగణన ఎందుకు, దాని ఉపయోగాలు ఏంటనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.